హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దాగి ఉన్న రుచులు. ఈరోజు రెసిపీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మసాలా. రైస్, పుల్కా, చపాతి, రోటీ, నాన్స్లోకి అద్భుతంగా ఉండి నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయే ఈ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మసాలా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో 2 పెద్ద టమోటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో ఒక 3 యాలకులు, అలాగే ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసుకుని ఈ మొత్తాన్ని మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 3 స్పూన్స్ వరకు ఆయిల్, అలాగే 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని హీట్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో ఒక బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, అలాగే ఒక 1/2 స్పూన్ షాజీరా వేసుకుని వీటన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇవి 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక ఇందులో మనం సన్నగా తరిగిన ఒక పెద్ద ఆనియన్ని వేసుకోవాలండి. ఈ పన్నీర్ మసాలాకి ఆనియన్ చాలా చిన్న సైజు తరగాలండి. చూసారు కదండి, ఇలా చిన్న సైజుగా తరగాలండి. ఈ ఆనియన్స్ను మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్నది వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యి పచ్చి వాసన పోయాక ఇందులో మనం 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 2 స్పూన్స్ కారం వేసుకుని ఈ మసాలా మొత్తాన్ని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఈ మసాలాలన్నీ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ని వేసుకుని ఈ టమోటా పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇలా టమోటా పేస్ట్ ఉడికి ఆయిల్ పైకి వచ్చాక ఇందులో మనం 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఈ టమోటా పేస్ట్ ఈ వాటర్లో కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్న తర్వాత మనం దీనికి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 2 నిమిషాల పాటు ఉడికాక ఇందులో మనం 2 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలండి. పచ్చిమిర్చిని ఈ స్టేజ్లో కట్ చేసి వేసుకోవడం వలన మనం తినేటప్పుడు పంటికి పచ్చిమిర్చి ముక్క తగిలి స్పైసీగా కర్రీ చాలా బాగుంటుందండి. అందుకే మనం పచ్చిమిర్చి చీలికలను ఈ స్టేజ్లో వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో 200 గ్రామ్స్ పన్నీర్ని ఇలా మనం క్యూబ్స్గా కట్ చేసుకుని వేసుకుని కలుపుకుని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులో మనం 1 స్పూన్ కస్తూరి మేతినేసి మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలండి. చూసారు కదండి, మన పన్నీర్ కర్రీ రెడీ అయిందండి. ఫైనల్గా మనం ఇందులో కొత్తిమీర తరుగు, అలాగే ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదండి, రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మసాలా ఎలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.